నువ్వు జీవితంలో గెలవాలి అంటే గెలుపు పొందలేవు. నీ లక్ష్యమేంటో గుర్తించు. ఆ లక్ష్యం నిన్ను గెలుపుకి దగ్గర చేస్తుంది. నువ్వు సహాయం చేస్తే నలుగురు నిన్ను గుర్తిస్తారు. నువ్వు ఫోటో పోజులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనసు వెళ్ళిన చోటకల్లా మనిషి వెళ్ళకూడదు. మనిషి వెళ్ళిన చోటకల్లా మనసు వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళినా మాట పడకూడదు. అసూయ పడితే అర్థం చేసుకోలేవు. అహంకారంతో ఆదరణ పొందలేవు. అమాయకంగా ఉంటే అనుకున్నది సాధించలేవు. అవమానపడితే నిలకడగా ఉండలేవు. తలరాత బాగోలేదని కూర్చుంటే నీ తలరాత ఎవ్వరూ మార్చరు. నీ తలరాతని నువ్వు సువర్ణాక్షరాలతో రాసుకోగలిగే స్థాయికి చేరుకో. కష్టపడితే ఎవరైనా తలరాతని తిరగరాయొచ్చని భరోసా ఇవ్వు. సంపాదించే సత్తా ఉన్నోడికే ఖర్చు చేసే అర్హత ఉంటుంది. అర్థం చేసుకునే మనసున్నోడికే దానం చేసే గుణం ఉంటుంది. తప్పుని తప్పు అని ఒప్పుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే మంచి మనిషిగా నిలబడతావు. తప్పుని ఒప్పు అని వాదిస్తే మూర్ఖుడిగా మిగిలిపోతావు. యుద్ధం చేసి గెలిచేవాడు వీరుడవుతాడేమో కానీ యుద్ధమే రాకుండా ఆపేవాడు భగవంతుడి స్థానంలో నిలబడతాడు. సింహం అడవికి రాజైనా విషం చిందించే పాముకు భయపడాల్సిందే. నువ్వు ఎంత గొప్ప వాడివైనా నీ ముందు నటించే వాడి దగ్గర మోసపోవాల్సిందే. సమస్య వచ్చిందని వెనక్కి నడవకు. సమస్యని ఎదుర్కోవటానికి ముందుకి పరిగెత్తు. ఎంతటి సమస్య అయినా నిన్ను చూసి ఆగిపోతుంది.